Okay, hello everyone. Welcome to 74 episode discussion part 2 of family reunion or family homecoming into Big Boss House. ఇవాళ బిగ్ బాస్ హౌస్లోకి ముగ్గురు కంటెస్టెంట్ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు. ఫస్ట్ వచ్చేసి డెమాన్ పవన్, తర్వాత సంజన, లాస్ట్కి వచ్చేసి దివ్య వాళ్ళ మదర్ ఎంట్రీ ఇచ్చారు. అన్నిటికన్నా ఇంట్రెస్టింగ్గా ఏదనిపించిందంటే దివ్య వాళ్ళ మదర్ ఎంట్రీ. లిటరల్గా ఎంట్రీ ఆవిడ కొన్ని ఇండైరెక్ట్ రోస్టింగ్ చేశారు కొంతమందిని లిటరల్గాను. అండ్ కొన్ని మాటలు చెప్పారు, నాకు కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది లిటరల్గాను. అండ్ అదేంటో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఏంటంటే ఇవాళ ఎపిసోడ్లో డెమాన్ పవన్ వాళ్ళ మదర్ వచ్చారు. ఫస్ట్ చింటూ అని పిలుపు వచ్చింది. పిలుపు రాగానే డెమాన్ పవన్ ఏంటంటే అటు ఇటు ఇటు అటు తిరిగాడు, వెతికాడు, ఎక్కడ దొరకలేదు, ఎక్కడ కనబడలేదు ఆవిడ. తర్వాత ఏంటంటే బిగ్ బాస్ ఏంటంటే కన్ఫెషన్ రూమ్ పిలిచాడు. పిలిచిన తర్వాత నీకు ఉన్న టైము 30 minutes సరిపోతుందా అని అంటే, ఇంకో దగ్గర ఏమైనా తీసుకుంటావా అని అడిగితే, అవసరం లేదు బిగ్ బాస్, వాళ్ళకే సరిపోదు, నాకున్నది చాలా అడ్జస్ట్ అయిపోతాను ఇది అది అన్నాడు. ఓకే ఫైన్ అని అన్నారు. తర్వాత వాళ్ళ మదర్ వచ్చారు. రాగానే కాసేపు టైం స్పెండ్ చేశారు. టైం స్పెండ్ చేయగానే రితు వైపే ఫోకస్ వెళ్ళింది లిటరల్గా, కెమెరా ఫోకస్ అంతా. రితు ఏంటంటే అదొక రకంగా ఆక్వర్డ్గా చూడడం, ఎందుకంటే వీళ్ళ సీన్ మొత్తం బయటపడిపోయింది ఇట్లా. కానీ వాళ్ళ మదర్ చాలా నీట్గా ఏమి క్వశ్చన్ చేయకుండా, ఏమీ చేయకుండా, ఒక మదర్ ఎలా ఉంటారో, కొడుకుని చూస్తే ఎలా ఉంటారో లిటరల్గా అవన్నీ డిస్కషన్ చేశారు. అయితే ఒక పాయింట్ దగ్గర నాకు నిజంగా చాలా బాధేసింది. ఏంటి ఎలా నడుస్తోంది ఇది అది అని చెప్పి డెమాన్ పవన్ అడిగితే, మీల్ డౌన్ అయ్యి సారీ చెప్పాడు కదా రితుని పుష్ చేసిన విషయం, దానికి వాళ్ళు చాలా హర్ట్ అయ్యారు లిటరల్గాను. అంటే వాళ్ళ ఆవిడే చెప్పారు లిటరల్గా, నాకు చాలా హర్టింగ్గా అనిపించింది, చాలా హర్టింగ్గా అనిపించింది, అది చూడగానే కొంచెం బాధ వేసింది ఇది అది అని చెప్పి. కాకపోతే డెమాన్ పవన్ ఏంటంటే కల్మషం లేని మనిషి లిటరల్గా. ఏమన్నాడంటే, సర్లే నాది కూడా తప్పు ఉంది కదా, అమ్మాయిని అలా చేయకూడదు కదా ఇది అది అని అన్నాడు. ఈ విషయంలోనే నాకు కొంచెం బాధ వేసింది లిటరల్గా. అంటే నేను ఇప్పటికీ మళ్ళీ చెప్తున్నా, అదంత సీన్ చేసే ఇష్యూ కాదు లిటరల్గాను. దానివల్ల వాళ్ళు హర్ట్ అయ్యారు. అండ్ మోర్ ఓవర్ వాళ్ళ ఫాదర్కి హెల్త్ ఇష్యూస్ ఏవో ఉన్నాయి, ఆ డిస్కషన్స్లో చెప్పారు లిటరల్గాను. వాళ్ళ మదర్ చెప్తున్నారు, మునుపటి కన్నా ఇప్పుడు కొంచెం బాగానే ఉన్నారు, హెల్త్ అది బాగానే ఉంది. సో ఇలాంటివన్నీ పెట్టుకుని అంత చెయ్యాల్సినంత అవసరం రెదర్ బెల్ట్లు తెచ్చి కొడతారా, ఇంట్లో వాళ్ళు అయితే కొడతారా, అది ఆ రోజు కొంచెం ఓవర్ బోర్డ్ అయిపోయింది. ఆ ఎపిసోడ్ కొంచెం ఓవర్ బోర్డ్ అయింది. దట్ షుడ్ నాట్ హ్యావ్ హ్యాపెండ్. బట్ ఇట్స్ ఓకే. డెమాన్ పవన్ లైట్గానే తీసుకున్నాడు, అంటే ఓకే పాజిటివ్గానే తీసుకున్నాడు. అండ్ వాళ్ళ మదర్ కూడా ఇంకా దాని గురించి ఊసెత్తలేదు లిటరల్గా. వాళ్ళ మదర్ ఏంటంటే, నిద్రపో నాన్న, ఎక్కువ నిద్రపో, జస్ట్ లైక్ జనరల్గా మన మదర్స్ చెప్పేది లిటరల్గా, ఎక్కువ నిద్రపోవట్లేదు అంటే చెప్పాడు, 3 పూట్ల నేనే వండుతున్నాను చూసావు కదా, 3 పూట్ల అందరికీ వండి పెట్టాలి, ఇంట్లో ఎక్కువ పని చేయడంట లిటరల్గా. అది టిపికల్ యూత్ ఇంట్లో పని చేయరు, ఇంట్లో అంతా చిల్ అవుతూ ఉంటారు లిటరల్గా. కానీ బిగ్ బాస్కి వస్తే అన్ని పనులు చేయాల్సి వస్తుంది కాబట్టి, సో దట్స్ లైక్ అన్ ఎక్స్పీరియన్స్ లిటరల్గాను. అండ్ ఇవాళ ఇంకొకటి నచ్చలేదు లిటరల్గాను. డెమాన్ పవన్ వాళ్ళ మదర్ వచ్చారు, అందరూ ఫ్రీజ్ మోడ్లో ఉన్నారు. ఓకే, అందరూ ఫ్రీజ్ మోడ్లో ఉన్నారు. డెమాన్ పవన్ వాళ్ళ మదర్ వచ్చారు, హగ్ చేసుకున్నారు డెమాన్ పవన్ని, అందరూ పలకరిస్తున్నారు, హలో ఆంటీ బాగున్నారా, హలో ఆంటీ బాగున్నారా, హలో ఆంటీ బాగున్నారా. ఫ్రీజ్ అన్నప్పుడు మాట్లాడకూడదు అని తనుజ అరిచింది. ఎందుకు నోటి దోల, నీకేంటి దోల లిటరల్గాను. ఓకే, పలకరిస్తున్నారు అందరూ, ఎవరు కదలట్లేదు, ఇట్లా కదిలేసి దగ్గరికి వెళ్ళిపోయి మాట్లాడేసి అవి ఎవడేం చేయట్లేదు. ఉన్న చోటు నుంచి ఆ వచ్చిన గెస్ట్ని, అతిథిని పలకరిస్తున్నారు అందరూ. హలో ఆంటీ బాగున్నారా, హలో ఆంటీ నమస్కారం బాగున్నారా, అందరూ బాగున్నారా, అంకుల్ బాగున్నారా, ఇదేనని అందరూ ఎమాన్యుల్, వీళ్ళ సుమన్ శెట్టి వీళ్ళందరూ పలకరిస్తున్నారు. తనూజ అరుస్తుంది మధ్యలో, ప్లీజ్ అంటే మాట్లాడకూడదు అంట. ఈ పిల్ల ఏంది, ఈ ట్రైంగ్ టు అన్ని విషయాల్లో కంట్రోల్ చేయాలని, ఎందుకు కంట్రోల్ చేయాలమ్మా, నువ్వు నోరు మూసుకుని ఉండు, నీకెందుకు అవన్నీ లిటరల్గాను. ఆవిడ వచ్చారు, పలకరిస్తున్నారు అందరూ, ఎందుకు దాని నోటి దోలు ఎందుకు లిటరల్గాను. అది నాకు కొంచెం చిరాగేసింది ఈ పిల్ల యాటిట్యూడ్. ఇంకో విషయం ఏంటి అంటే ఇది అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ మాట్లాడుతున్నాను. జనరల్గా ఎవరైనా కొంచెం పెద్దవాళ్ళు, కొంచెం మదర్ ఆ ఏజ్ ఉన్న వాళ్ళు వస్తే జనరల్గా మన కల్చర్ ఏంటి, లిటరల్గా కాళ్ళ మీద పడి నమస్కారం పెట్టి, నమస్కారం అండి బాగున్నారా అని అనాలి. ఈ ఎపిసోడ్ నేను లైవ్ చూడలేదు, నేను లైవ్ గురించి మాట్లాడను. లైవ్లో ఒకళ్ళు జరిగితే నాకు కమెంట్స్ చెప్పండి. ఎపిసోడ్లో చూస్తే ఎవడు వచ్చి కాలు మొక్కడేంట్రా, ఎవడు కాలు మొక్కి నమస్కారం, పెద్దవాళ్ళకి నమస్కారం, ఎవరు ఏం చేయలే, అందరూ వచ్చేసి
"హ్మ్. హ్మ్. 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 ఈ హగ్గులేంట్రా బాబు లిటరల్‌గాను. మన కల్చర్ ఏంటి, మన సంస్కృతి ఏంటి, పెద్దవాళ్ళు కనిపిస్తే నిజంగా కాళ్ళ మీద పడి నమస్కారం తీసుకుంటాం. ఆశీర్వదించండి, లేకపోతే దీవించండి, ఏదైనా చెప్తాం. ఈళ్ళెవ్వరూ అది లేదు లిటరల్‌గాను. సంస్కారం మర్చిపోయారా? లేకపోతే మనం మరీ అంత వెస్టర్న్‌కెళ్ళిపోయామా? నాకర్థం కాలేదు. అందరూ వచ్చేసి ఇలాగా ఏంట్రా మీ హగ్గులు లిటరల్‌గాను, పెద్దావిడొస్తే దండం పెట్టండిరా ఫస్టు. కాపోతే లాస్ట్‌లో ఏంటంటే వెళ్ళిపోతూ సంజన ఒక్కరితే ఇలా దండం పెట్టి ఆశీర్వదించండి అనంది. ఆవిడ దండం పెట్టి ఇలా ముద్దు పెట్టింది. ఓకే. దట్ ఈస్ ఫైన్. మిగతా వాళ్ళు ఎవ్వరు సంస్కారవంతంగా ఎవ్వడు అంటే ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఏంటి ఈ చిన్న విషయానికి కూడాను ఇంత ఇంత మాట్లాడాలా ఇది ఇది అనుకోవచ్చు కానీ నాకు అనిపించింది చెప్పా. ఇంత ముందు సీజన్లు చూసాం. జనరల్గా పెద్దవాళ్ళు ఎవరైనా వస్తే నమస్తే అండి నమస్తే అండి కొంతమంది కాళ్ళు మొక్కుతారు లిటరల్. కానీ మన దాంట్లో ఏంటో ఆ కల్చర్ పోయినట్టుంది ఇంకా లిటరల్ గాను. పూర్తిగా వెస్టర్న్ అయిపోయినట్టుగా ఓ ఫీలింగ్ వచ్చింది లిటరల్ గాను. జనరల్గా వస్తే కాళ్ళు మొక్కడం అది మన బేసిక్ సంస్కృతి. కానీ ఈ ఎపిసోడ్స్లో నేను ఎవరిని చూడలేదు. లాస్ట్ సంజన కొంచెం ఇట్లా నమస్కరించి ఆశీర్వదించండి అంది. ఆవిడ ఏమో నెత్తి మీద చేయి పెట్టడం ఆశీర్వదించడం అవన్నీ చేశారు. తర్వాత ఏంటంటే ఆ డార్ట్ బోర్డు మీద వేసారు లిటరల్ గాను. దాని తర్వాత పన్నీర్ ఏదో గిఫ్ట్ వచ్చినట్టుంది. పన్నీరా ఏ పోహానో ఏదో వచ్చినట్టుంది. వచ్చిన తర్వాత సాంగ్ వచ్చింది. సాంగ్ వచ్చిన తర్వాత కాసేపు ఆడుకున్నారు, వెళ్ళిపోయారు లిటరల్గా. వెళ్ళిపోయారు. ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత డెమాన్ పవన్ ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యాడు. అందరూ ఇంకా ఇంకోటి ఏంటంటే ఇండైరెక్ట్గా రితుని ఏడిపిస్తున్నట్టు పెళ్ళెప్పుడు అండి డెమాన్ పవన్కి, పెళ్ళెప్పుడు అని చెప్పి ఊరికి ఏడిపిస్తా ఉన్నారు. మా ఆవిడికి లేడీ ఫ్యాన్స్ వచ్చారు. ఇది ఏదంటే రితు మోహన్ చూడాలి. అది సిగ్గుపడిపోయింది లిటరల్ గాను. ఏంట్రా బాబు ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి, అంటే ఇండైరెక్ట్గా తన్ని ఏడిపిస్తున్నట్టు అనమాట. బట్ ఆవిడంతా క్లాసీగానే లిటరల్గా ఏం మాట్లాడలేదు లేదు. అవేం మాట్లాడకుండా డీసెంట్గా వచ్చారు, వెళ్ళిపోయారు లిటరల్గా. ఇది అయిపోయిన తర్వాత సంజనాని కన్ఫెషన్ రూమ్కి పిలిచారు. కన్ఫెషన్ రూమ్కి పిలవగానే నీకు ఫ్యామిలీ వీక్ కావాలి కదా, సో ఎవరో 3 నుంచి 30 నిమిషాల వరకు నువ్వు సంపాదించుకోవచ్చు అని చెప్పారు లిటల్గాను. ఆమె వచ్చిన తర్వాత ఎమాన్యుల్ వచ్చేసి నేను 15 మినిట్స్ ఇస్తాను, 15 మినిట్స్ నా దాంట్లోంచి ఇస్తాను, నా దగ్గర 45 ఉన్నాయి కదా, 45లోంచి 15 మినిట్స్ ఇస్తాను అన్నాడు. కళ్యాణ్ ఏంటంటే నేను 5 మినిట్స్ ఇస్తాను అన్నాడు. అప్పటికే డెమాన్ పవన్ వాళ్ళందరూ తిడుతున్నారు లిటర్, ఎవరే నువ్వు ఏంట్రా, నువ్వు మీ ఇంట్లో వాళ్ళు వస్తే నీకు వాళ్ళకి టైం సరిపోదు, వాళ్ళు నీ గురించి వస్తున్నారు, నువ్వు ఇంక ఏం టైం సరిపోద్ది నీకు, ఇది అది మరీ అంత త్యాగమూర్తిలా చేయక్కర్లేదు నువ్వు, ఇది అది అని చెప్పి తిట్టారు. ఓకే, అక్కడితో అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ సాంగ్ అయింది. మార్నింగ్ సాంగ్ అయిన తర్వాత ఆవిడ ఏంటంటే ఆవిడ కొంచెం ఫీల్ అయింది, ఏమో ఎవరిని అడుగుతాను నేను ఇప్పుడు, బర్నీని అడగచ్చు, ఇంటికి వెళ్ళి వచ్చాడు బర్నీని అడగచ్చు, కానీ బర్నీని అడిగితే మళ్ళీ రేపు నామినేషన్స్లో ఊరుకూరికి, ఇప్పటివరకే నామినేషన్స్లో ఊరుకూరికే ఆ టాపిక్ తీసుకొస్తున్నాడు, ఏమని మీకోసం సాక్రిఫైస్లు చేసాం ఇది అదే, సో నాకు ఏం మొహం పెట్టుకుని నేను అడుగుతాను అని ఆవిడ లిటరల్గా ఫీల్ అయింది. లాస్ట్కి ఏంటంటే బిగ్ బాస్ అనౌన్స్ చేయమన్నాడు లిటరల్గా, మీకు ఎవరెవరు ఎంత సంపాదించుకున్నారు అంటే ఎమాన్యుల్ నాకు 15 మినిట్స్ ఇచ్చాడు బిగ్ బాస్ అని చెప్పింది. బర్నీ గారు మీరు చెప్పండి అని అన్నాడు, అని అడిగింది ఆవిడ. బర్నీని అడిగితేనేమో నో అని అనేసాడు. కళ్యాణ్ ఏంటంటే 5 మినిట్స్ ఇస్తా అన్నాడు, 5 మినిట్స్ ఇస్తా అన్నాడు. అప్పటికి అందరూ తిడతనే ఉన్నారు లిటరల్గా, ఎందుకు రా త్యాగం చేస్తున్నావు ఇది అది. కాకపోతే సంజన కొంచెం ఏంటంటే అర్థం చేసుకుని, ఓకే నేను ఎమాన్యుల్ దగ్గర 15 మినిట్స్ తీసుకుంటాను అండ్ కళ్యాణ్ దగ్గర 1 మినిట్ తీసుకుంటా బిగ్ బాస్, ఓకే ఆ 4 నిమిషాలు ఆయనకే ఉంచేసుకోండి అని అన్నారు. కళ్యాణ్ ఏమో ఉంచుకోండి తీసుకోండి ఇది అది అన్నాడు, కానీ ఆవిడ వద్దు అని చెప్పి టోటల్గా 16 మినిట్స్ వచ్చాయి. 16 మినిట్స్ రాగానే వాళ్ళ హస్బెండ్ వచ్చారు. దానికి ముందు ఏంటంటే ఒక రోజు ఒక లెటర్, దాని మీద బేబీ అని రాస్తుంది, అవన్నీ వచ్చారు, ఆవిడ రూమ్లో పెట్టారు. ఆ రూమ్లో ఏంటంటే ఆవిడ చూసుకున్నారు. తర్వాత వాళ్ళ హస్బెండ్ వచ్చారు, వాళ్ళ హస్బెండ్ విత్ 2 కిడ్స్ వచ్చారు. అంత పెద్ద డిస్కస్ చేయడానికి ఏం లేదు ఇందులో. వాళ్ళ కిడ్ ఏంటంటే కొంచెం బాగా గోల అంటే చిన్నపిల్లలు జనరల్గా ఒక స్ట్రేంజ్ ప్లేస్కి వచ్చేసి లైటింగ్ సౌండ్లు చూస్తే కొంచెం అల్లరి చేస్తారు కదా, అట్లాగా వాళ్ళకి ఇంకో కిడ్ ఏంటంటే లిటరల్గా బ్లాంక్ ఉన్నాడు. ఈవిడ అడుగుతుంది వై హీ సో లాస్ట్, వాళ్ళ కొడుకు ఎందుకు లాస్ట్ ఉన్నాడు అంటే నో హీస్ నాట్ లాస్ట్ ఇది అదే అన్నారు. తర్వాత ఏంటంటే వీళ్ళందరూ ఆడిస్తూ ఉన్నారు లిటరల్గా, ఈ రితు వీళ్ళందరూ కలిసి గేమ్స్ ఆడిస్తూ ఉన్నారు, ఆడించారు పాడించారు ఇవి అవి. వాళ్ళ హస్బెండ్ ఏంటంటే అడుగుతోంది సంజన, నేను కాల్ చేస్తున్నాను కోపంగా ఉన్నాను అంటే, మేము సర్ప్రైజ్ అయ్యాం, అసలు నువ్వు ఇంట్లో అల్లాడించేస్తూ ఉంటావు, ఇక్కడేమో చాలా తక్కువ ఉన్నావు ఇది అది, సో మేము షాక్గా ఉన్నాం ఇది అది అన్నారు. అందులోపే డిస్కస్ చేయడానికి ఏం లేదు, వాళ్ళు హ్యాపీగా టైం స్పెండ్ చేశారు. ఆవిడ కొడుకుతో బాగా ఆడుకున్నారు. అయిపోయిన తర్వాత
వెళ్ళిపోయారు అంతే. హ్యాపీ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే హ్యాపీ ఎండింగ్ అయింది. ఇది అయిపోయిన తర్వాత మెయిన్ వచ్చేసి దివ్య వాళ్ళ మదర్ వచ్చారు. వామ్మో, దివ్య వాళ్ళ మదర్ వచ్చేసి మొత్తం పేల్చి పడేశారు లిటరల్గాను. ఇండైరెక్ట్గా చాలామంది చాలా రోస్ట్ చేశారు లిటరల్గాను. ఆవిడ రావడమే ఫుల్ తయారయ్యి మంచి ప్లాన్డ్గా ఏం మాట్లాడాలో, ఏం ఏమేం చెప్పాలో, ఎవరికి ఏమేం కన్వే చేయాలో అని డిసైడ్ చేసుకునే వచ్చినట్టున్నారు. ఎందుకంటే ఆవిడ వచ్చినప్పటి నుంచి దివ్యతో టైం స్పెండ్ చేయాలని ఇంట్రెస్ట్ లేదు ఆవిడకి. సరే సరే పద మాట్లాడదాం. ఆ దివ్య ఏమో రా నువ్వు లోపల రా అంటే ఏం వెళ్తాం ఇక్కడ కూర్చున్నాం మాట్లాడుకుందాం ఇది అది అని చెప్పేసి కూర్చోబెట్టారు అందరినీ హాల్లో, లివింగ్ రూమ్లో కూర్చోబెట్టి ఆవిడ ఒకటి చెప్పారు లిటరల్గాను. ఏంటి అంటే భరణిని చూస్తే ఆవిడికి వాళ్ళ లాస్ట్ బ్రదర్ కనిపిస్తున్నాడంట లిటరల్గా, భరణిలో లిటరల్గాను. నువ్వు హౌస్లోకి వెళ్తున్నావు కదా, నువ్వు ఆయన్ని ఇప్పుడు నాకు బ్రదర్ అంటే నీకు మామయ్య అని పిలిస్తే బాగోదు కాబట్టి నువ్వు బ్రదర్ అన్నట్టుగా బిహేవ్ చేయి అన్నట్టు ఆవిడ చెప్పారు లిటరల్గాను. ఇది నాకు అంటే ఒక రకంగా ఏమనిపించిందంటే దివ్యకి బాగా నెగిటివిటీ ఉంది ఈ విషయంలో. బర్నీని ఇలాగా సర్ప్రైజ్ చేస్తుంది గేమ్లో లిటరల్గా, బాండింగ్ వల్ల బాగా నొక్కేస్తుంది, దానివల్ల ఆయన గేమ్ పాడైపోతుంది. అందరూ నామినేట్ చేస్తున్నారు, అది అందరికీ తెలుసు, వాళ్ళ మదర్కి ఇంకా బాగా తెలుసు. సో నువ్వు ఒక రకంగా దిస్ ఇస్ టు క్లియర్ అప్ ద మెస్ అన్నట్టు అనిపించింది. లైక్ నా పర్సనల్ లైఫ్లో ఇట్లా ఒక ఇష్యూ జరిగింది, అదేంటంటే బర్నీని చూస్తే నాకు అది గుర్తొస్తుంది లైక్ హిస్ బ్రదర్. సో నువ్వు బర్నీని పిలవడానికి అంత క్లోజ్ అవ్వడానికి కారణం ఇది అన్నట్టుగా చెప్పినట్టు అనిపించింది. అది ఏంటో మరి, అది అంటే నాకేమనిపించింది అంటే కొంచెం ఆ నెగిటివిటీ అంతా పోవాలి ఆమె చుట్టూ అన్నట్టుగా ఆవిడ చేసింది, విచ్ ఓకే మేక్ సెన్స్. ఏ మదర్కైనా వాళ్ళ సిస్టర్కి వాళ్ళ కూతురికి నెగిటివిటీ పోవాలనే ఉంటుంది. సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్, దట్ ఈస్ ఫైన్. అది అయిన తర్వాత ఒకళ్ళ గురించి ఒకటి చెప్పమన్నారు. ఇందులో ఇంట్రెస్టింగ్గా ఏమనిపించిందంటే నాకు సంజనాకి ఏంటంటే ఈవిడికేం పనులు చెప్పొద్దు, ఈవిడ దర్జాగా కూర్చోబెట్టండి మహారాణిలాగా, ఈవిడేం పనులు చెప్పొద్దు అన్నది. అంటే ఇండైరెక్ట్గా ఆవిడేం పనులు చేయొద్దు అన్నట్టుగా చెప్పినట్టు నాకు అనిపించింది. తర్వాత వచ్చేసి రితు పవన్ గురించి ఏంటంటే అబ్బా మీ లవ్ ట్రాక్ ఏంట్రా, ఇష్టం వచ్చినాడు ఒకసారి కొట్టేసుకుంటారు, అసలు మీది ఇక్కడ కంటిన్యూ అవుద్దా లేకపోతే బయటికి వెళ్ళాక కూడా కంటిన్యూ అవుద్దా, అంటే ఏంటి మీరు నిజంగా ఇది ఫ్యూచర్లో కూడా నడుస్తుందా, అంత సీన్ ఉందా అన్నట్టుగా అనిపించింది నాకు లిటరల్గా. తనూజ విషయానికి వచ్చేసరికి షీఈ్ వెరీ మెనిపులేటివ్ అన్నట్టుగా చెప్పారు. అదేంటంటే నాకేం కావాలో అది నువ్వు తీసేసుకుంటావు వితౌట్ మీ నోయింగ్ అన్నట్టుగా చెప్పారు లిటరల్గా. అంటే షీ గ్రాబ్స్ ది ఆపర్చునిటీ ఆర్ విషెస్ ఆఫ్ సమ్మన్ వితౌట్ దెమ్ నోయింగ్ అన్నట్టుగా చెప్పారు లిటరల్గాను. దానికి ఆమె నవ్వాలో ఏడవాలో అన్నట్టు తెలియకుండా ఎక్స్ప్రెషన్ ఇచ్చింది లిటరల్గాను. అది చూసి వీళ్ళందరూ షాక్ అయ్యారు, ఈవిడెంట్ ఇట్లా రోస్ట్ చేస్తుంది అందరినీ అని చెప్పేసి. ఎవరు ఎమాన్యుల్, సుమన్ శెట్టి అండ్ బర్నీ ఏంటి ఇవిడ ఇలా రోస్ట్ చేస్తుంది అన్నట్టుగా చూశారు. ఓవరాల్గా అది మ్యాక్సిమం జరిగింది. అది అయిపోయిన తర్వాత ఆవిడ వచ్చారు డ్యాన్స్లు వేసారు వెళ్ళిపోయారు లిటరల్గా. అందరూ ఏంటంటే దివ్య మీ మదర్ ఎనర్జీ సూపర్ బంపర్, మీరేంటంటే నువ్వేంటి ఇలా ఉన్నావు, మీ మదర్ అయితే వైల్డ్ కార్డ్గా ఆవిడ రావాల్సింది, నువ్వు ఇది కాదు అది కాదు అన్నారు. అయిపోయింది. సో ఇది ఇవాళ ఎపిసోడ్లో మ్యాక్సిమం జరిగిన డిస్కషన్ పాయింట్స్. అండ్ చూడాలి మరి రేపు ఇంకా మిగిలిన వాళ్ళు ఉన్నారు, ఎమాన్యుల్, బర్నీ, కళ్యాణ్, వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, రితు, వీళ్ళందరూ ఫ్యామిలీ మెంబర్స్ వస్తే కొంచెం తెలుస్తుంది ఇంక ఏమేమి ఇన్పుట్స్ వస్తాయో. ఐఎమ్ వెయిటింగ్ లిటరల్గా, ఇంకెవరు వచ్చి ఏం చెప్తారో లిటరల్గా. ఏదో రోస్ట్ జరగడం అనేది కొంచెం వెరైటీగా అనిపించింది ఇవాళ. బట్ దట్ వాజ్ ఫైన్ అండ్ అంత ఎక్స్ట్రీమ్స్కి ఏం వెళ్ళిపోకుండాను ఇట్ వాజ్ గుడ్. ఓకే అదనమాట. ఓకే ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేద్దాం, రేపు మళ్ళీ కలుద్దాం. అండ్ కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఛానల్ లైక్ చేయండి. రేపు మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, హ్యావ్ అ గ్రేట్ డే, బాయ్.